బెత్లెహేము పర్వతాలు. గాలి నిశ్శబ్దంగా వీస్తోంది. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఆ పర్వతాల మధ్య ఒక చిన్న బాలుడు తన గొర్రెల మందతో నడుస్తున్నాడు. అతని చేతిలో ఒక కర్ర, అతని భుజంపై ఒక చిన్న సంచి, అతని కళ్లలో ఒక నిశ్శబ్ద విశ్వాసం. అతని పేరు దావీదు. ప్రపంచం అతన్ని చూస్తే అతను కేవలం ఒక గొర్రెల కాపరి మాత్రమే, కాని దేవుడు చూస్తే అతను ఒక భవిష్యత్తు రాజు. ప్రజలు అతని చేతిలో కర్రను చూశారు, కాని దేవుడు అతని హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. బైబిల్ చెబుతోంది, 1 సమూయేలు 16:7, మనుష్యులు రూపమును చూచుదురు, కాని యెహోవా హృదయమును చూచును. దావీదు జీవితం రాజభవనంలో ప్రారంభం కాలేదు. అది ప్రారంభమైంది పొలాల్లో, గొర్రెల మధ్య, ఒంటరిగా. కాని ఆ నిశ్శబ్దంలో దేవుడు ఒక గొప్ప పని చేస్తున్నాడు. దేవుడు ఒక కాపరిని ఒక రాజుగా తయారు చేస్తున్నాడు. ఎవరూ చూడని సమయంలో, ఎవరూ చప్పట్లు కొట్టని సమయంలో దేవుడు అతని హృదయాన్ని నిర్మిస్తున్నాడు. అదే దావీదు కథ. గొర్రెల మధ్యలో తయారైన ఒక రాజు కథ. బెత్లెహేము పర్వతాలలో ఆ రోజు సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. గాలి నిశ్శబ్దంగా వీస్తోంది. గొర్రెల మంద ప్రశాంతంగా మేత తింటోంది. దావీదు ఒక పెద్ద రాయిపై కూర్చుని తన వీణను వాయిస్తున్నాడు. అతని పాటలు పర్వతాల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయి. అతను దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు తనతో ఉన్నాడని అతని హృదయం నమ్ముతోంది. ఆకాశంలో వేలాది నక్షత్రాలు మెరుస్తున్నాయి. అవి చూస్తూ దావీదు ఆశ్చర్యపోతాడు. అతను దేవుని మహిమను గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అతని హృదయం ఇలా అంటుంది, కీర్తనలు 8:3-4, నీ వేళ్ల కార్యమైన ఆకాశములను, నీవు ఏర్పరచిన చంద్రుని నక్షత్రాలను చూచినప్పుడు మనుష్యుడు ఏమి ఎడల నీవు అతనిని జ్ఞాపకము చేసుకునుచున్నావు? దావీదు తనను చిన్నవాడిగా భావించాడు, కాని దేవుడు అతన్ని గొప్పగా ఉపయోగించబోతున్నాడు. దావీదు జీవితం బయటికి సాధారణంగా కనిపించింది. ప్రతిరోజు అదే పని. గొర్రెలను తీసుకెళ్లడం, వాటిని కాపాడడం, రాత్రి వాటిని తిరిగి తీసుకురావడం. కాని ఆ సాధారణ రోజుల్లోనే దేవుడు అతని హృదయాన్ని నిర్మిస్తున్నాడు. దావీదు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాడు. బాధ్యత. గొర్రెలు అతని బాధ్యత, వాటిని కాపాడటం అతని పని. దావీదు వాటిని తన ప్రాణాల్లా చూసుకున్నాడు. బైబిల్ చెబుతోంది, సామెతలు 27:23, నీ మందల స్థితిని బాగా తెలిసికొనుము. దావీదు నిజమైన కాపరి. అతను ప్రతి గొర్రెను తెలుసు. ఏ గొర్రె బలహీనమో, ఏ గొర్రె దారి తప్పుతుందో అతనికి తెలుసు. ఒకసారి ఒక గొర్రె మంద నుంచి దూరంగా వెళ్ళింది. అది అడవిలోకి వెళ్ళిపోయింది. దావీదు వెంటనే దానికోసం వెళ్ళాడు. అతను దాన్ని వెతికాడు. చివరికి దాన్ని కనుగొన్నాడు. అతను దాన్ని తన భుజాలపై వేసుకుని తిరిగి తీసుకొచ్చాడు. ఇది కేవలం గొర్రెల కథ కాదు, ఇది ఒక ప్రవచనం. ఎందుకంటే ఒక రోజు యేసు కూడా ఇలా చెబుతాడు, యోహాను 10:11, నేనే మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము ఇస్తాడు. దావీదు జీవితం ఒక ప్రతిబింబం. అది యేసును చూపించే ప్రతిబింబం. దావీదు తన బాధ్యతను ప్రేమించాడు. అతను చిన్న పనులను కూడా విశ్వాసంగా చేశాడు. అందుకే దేవుడు అతన్ని పెద్ద పనులకు సిద్ధం చేస్తున్నాడు. ఒక రాత్రి చంద్రుడు మేఘాల వెనుక దాగి ఉన్నాడు. అడవి చీకటిగా ఉంది. గొర్రెలు దగ్గరగా చేరి నిలబడ్డాయి. దావీదు వాటి దగ్గర కూర్చున్నాడు. ఆ పొదల్లో ఒక శబ్దం వినిపించింది. గాలి కాదు, జంతువు. దావీదు లేచాడు. అతని చేతిలో ఒక కర్ర ఉంది. అతను జాగ్రత్తగా ముందుకు నడిచాడు. అప్పుడు అతను చూశాడు అడవి కళ్ళజోడు లాంటి 2 కళ్లను. అది ఒక అడవి మృగం. దావీదు వెనక్కి తగ్గలేదు. అతను ముందుకు వెళ్ళాడు. అతని హృదయంలో ఒక నమ్మకం ఉంది, దేవుడు తనతో ఉన్నాడని. అందుకే అతను ఇలా రాశాడు, కీర్తనలు 23:4, మరణ ఛాయల లోయలో నడిచినను నాకు కీడు భయము లేదు, ఎందుకంటే నీవు నా వెంట ఉన్నావు. దావీదు భయాన్ని జయించాడు. అతను దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నాడు. ఈ విశ్వాసం ఒక్క రోజులో రాలేదు. ప్రతిరోజు దేవునితో గడిపిన సమయం అతని విశ్వాసాన్ని పెంచింది. దావీదు కేవలం యోధుడు కాదు, అతను కవి, అతను సంగీతకారుడు, అతను ఆరాధకుడు. అతను దేవునితో మాట్లాడేవాడు, దేవుని వింటేవాడు. బైబిల్ చెబుతోంది, కీర్తనలు 19:1, ఆకాశములు దేవుని మహిమను ప్రకటించుచున్నవి. దావీదు ప్రకృతిలో దేవుని చూశాడు. గాలి శబ్దంలో దేవుని విన్నాడు. నక్షత్రాలలో దేవుని మహిమను చూశాడు. అందుకే అతని హృదయం దేవునికి దగ్గరైంది. ప్రపంచం అతన్ని ఒక చిన్న కాపరిగా చూసింది, కానీ దేవుడు అతన్ని ఒక నాయకుడిగా తయారు చేస్తున్నాడు. దేవుని పద్ధతి ఎప్పుడూ ఇదే. దేవుడు ముందుగా మన హృదయాన్ని సిద్ధం చేస్తాడు.
తర్వాత మనలను ప్రపంచానికి చూపిస్తాడు. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. బెత్లెహేము పర్వతాలలో ఎవరూ చూడని సమయంలో దేవుడు ఒక రాజును తయారు చేస్తున్నాడు. దావీదు భవిష్యత్తు అప్పటికి కనిపించలేదు, కానీ దేవునికి అది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరోజు అదే బాలుడు గోల్యాతును ఎదుర్కొంటాడు. ఒకరోజు అదే బాలుడు ఇశ్రాయేలు రాజవుతాడు. ఒకరోజు అదే బాలుడు కీర్తనలు రాస్తాడు. అతని పాటలు వేల సంవత్సరాల తరువాత కూడా ప్రపంచమంతా పాడుతాయి. అది దేవుని పని. దేవుడు సాధారణ మనుషులను అసాధారణ పనులకు ఉపయోగిస్తాడు. దావీదు కూడా అలాంటి వ్యక్తి. బెత్లెహేము పర్వతాలలో ఒక చిన్న బాలుడు తన గొర్రెలను కాపాడుతున్నాడు. కాని ఆ నిశ్శబ్దంలో దేవుడు ఒక గొప్ప కథను రాస్తున్నాడు. ఒకరోజు ఆ కథ ప్రపంచాన్ని మార్చుతుంది. అది దావీదు కథ. బెత్లెహేము పర్వతాలలో గొర్రెల మధ్యలో ఎవరూ చూడని సమయంలో దేవుడు ఒక బాలుడిని తయారు చేస్తున్నాడు. దావీదు అక్కడ కేవలం గొర్రెలను కాపాడలేదు, అతను తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు. సింహాన్ని ఎదుర్కొన్నాడు, ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు. ఆ పరీక్షలు చిన్నవి కావు, కాని ఆ పరీక్షలే దావీదును ఒక గొప్ప యోధుడిగా తయారు చేశాయి. బైబిల్ చెబుతోంది, 1 సమూయేలు 17:37, సింహము చేతను ఎలుగుబంటి చేతను నన్ను విడిపించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. ప్రియులారా, దేవుడు మన జీవితాలలో కూడా అలానే చేస్తాడు. పెద్ద విజయాలకు ముందు చిన్న పరీక్షలు వస్తాయి. ఎవరూ చూడని సమయంలో దేవుడు మనలను తయారు చేస్తాడు. దావీదు గొర్రెల మధ్యలో తయారయ్యాడు, అందుకే ఒకరోజు గోల్యాతును జయించాడు. ప్రార్థన: ప్రభువా, ఈ రోజు ఈ కథ ద్వారా మా హృదయాలను నీవు తాకినందుకు ధన్యవాదాలు. దావీదు లాంటి విశ్వాసాన్ని మాకు ఇవ్వుము. పరీక్షలలో భయపడకుండా నిలబడే ధైర్యాన్ని ఇవ్వుము. మా జీవితాలలో వచ్చే సింహాలు, ఎలుగుబంటులు లాంటి సమస్యలను నీ సహాయంతో జయించడానికి మాకు శక్తిని ఇవ్వుము. మా హృదయాలను నీకు దగ్గర చేయుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమెన్. ఈ వీడియో మీకు మరింత విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. మీకు ఈ సందేశం నచ్చితే దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాలు, బైబిల్ కథలు వినడానికి మా వర్డ్ ఆఫ్ గాడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక.